అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో రాసక్రీడ గురించి తెలుసుకుంటున్నాం. ఆ విధంగా ఆ పున్నమి నాటి రాత్రి నిండు చంద్రుని యొక్క కోమలములైన ఆ చంద్రకిరణముల యొక్క స్పర్శతో ఆ వనమంతా రాగరంజితమై కళకళలాడుచుండగా ఆ వెన్నెల శోభలను మరియు వన రామణీయకమును చూసి శ్రీకృష్ణుడు గోపికల మనస్సులు పారవస్యమును పొందినట్లు మధురముగా వేణుగానము ఆలపిస్తున్నాడు. ఆ వేణుగాన మాధుర్యానికి ప్రకృతి అంతా పులకరించిపోయింది. ఆ వేణుగానం వింటూ పురివిప్పి నాట్యం చేస్తున్న రాగద్వేషాలనే మయూరాలు తమ నృత్య విన్యాసాన్ని ఎవరో ఆపినట్లుగా ఆపేశాయి. ఆ వేణుగానాన్ని వినంగానే అభిమానమనే గోవులు తింటున్న పచ్చిగడ్డిని నమలకుండా మృంగకుండా తమ నోటిలోనే ఉంచుకొని చెవులు రిక్కించి కళ్ళను విప్పి రెప్పవాల్చకుండా చూస్తూ వృక్షాల్లా నిలబడిపోయాయి. చంచలమైన మనస్సు అనే లేళ్ళు గాలి లేని చోట దీపం కదలనట్లుగా చంచలమైన తమ నేత్రాలు కదలికను కోల్పోవా స్థాణువుల్లా నిలిచిపోయాయి. అడవిలోని క్రూర జంతువులు సైతం శత్రుత్వాన్ని మరిచి భయం విడిచి శాంతంగా మురళీనాదాన్ని వింటున్నాయి. కోరికలనే దూడలు తల్లి పొదుగు నుంచి పాలు అనడు ఇంద్రియ విషయాలను పానం చేయకుండా పాలు నోటిలోనే ఉంచుకొని గొంతులోకి దిగకుండా నోటిలోనే ఉండగా నేత్రముల వెంట ఆనంద బాష్పాలు రాల్చుతూ దీనాతి దీనంగా కదలలేకుండా నిలబడి చూస్తున్నాయి. కామాది వాసనలనే యమునా నది జలము మురళీగాన రసాస్వాదనకై గలగలా పారుతున్నది కూడా ప్రవహించకుండా మృదువుగా మారి సంగీతానికి తాళం వేస్తున్నట్లుగా ఆగిపోయింది. ప్రవహిస్తూ వెళ్ళిపోతే వేణుగానానికి దూరమై ఎక్కడ వినపడదో అన్న భయం. చూసారా, వేణుగానానికి నీరు కూడా స్పందించింది. ఇక యమునా నదిలోని చేపలు పైకి ఎగిరి నీటి మీద తేలుతూ మురళీనాదాన్ని వింటున్నాయి. ఝుమ్మని నాదం చేస్తూ పూల చుట్టూ తిరుగుతున్న తేనెటీగలు ఆ శబ్దాన్ని ఆపి ఒకే చోట నిలిచి ఆ స్వరాన్ని ఆస్వాదిస్తున్నాయి. జీవరాశులన్నీ తమ సహజ స్వభావాన్ని మర్చిపోయాయి. భయం, ద్వేషం, ఆహారం తినటం అన్నీ ఆగిపోయాయి. అందరూ ఒకటే స్థితిలో ఉన్నారు. మురళీనాదం వినగానే జంతువులు తినటం మర్చిపోయాయి, పక్షులు ఎగరటం మర్చిపోయాయి, నదులు ప్రవహించటం మర్చిపోయాయి. ఎందుకంటే ప్రతి జీవిలోని ఆత్మ తన మూలమైన కృష్ణుణ్ణి గుర్తించింది. ఆ క్షణంలో జంతువుల మధ్య శత్రుత్వం కూడా కరిగిపోయింది. సర్పాలు తమ కదలిక ఆపి శాంతంగా వంకరగా ముడుచుకొని నిలిచాయి. చిన్న చిన్న జీవులు కూడా తమ పరుగు ఆపి నిశ్చలంగా గానాన్ని వింటూ ఉన్నాయి. చివరికి ప్రతి జీవి ప్రకృతితో సహా ఆ స్వరానికి బానిసైనట్లయింది. కర్మలనే పక్షులు తమ కిలకిలారావాన్ని ఆపి చెట్ల కొమ్మలపై కూర్చుండి ఊయలలకు కట్టిన బొమ్మలను చిన్నారి శిశువులు ఎలా వీక్షిస్తూ ఉంటారో అలా వేణుగానం ఊదుతున్న కృష్ణుణ్ణి చూస్తూ ఉండిపోయాయి. ఎగురుతున్న పక్షులు మధ్యలోన రెక్కలు రెపరెపలాడించకుండా ఆపివేశాయి. కళ్ళను మూసుకొని తలలు వంచి ధ్యానంలో ఉన్న మునుల్లా మారిపోయాయి. చివరికి హృదయాకాశాన్ని ఆవరించి ఉన్న అజ్ఞానమనే మేఘాలు కూడా తమ చలనాన్ని నిరోధించుకుని నిశ్చేష్టత నుండి చలనరహితమైన కృష్ణునికి ఛత్రముగా నిలిచిపోయాయి. మరి అట్టి స్థితిలో జీవులనే గోపికలు పరమాత్మ అయిన శ్రీకృష్ణునితో హృదయమనే బృందావనంలో అనాహత శబ్దమనే మురళీనాదాన్ని శ్రవణం చేస్తూ కరిగిపోవుటాయే మురళీకృష్ణుడు మురళి ద్వారా మనకు అందించే అమర సందేశం. అటువంటి మనోహరమైన గానాన్ని శ్రీకృష్ణుడు మురళి ద్వారా మనకు అందిస్తున్నాడు. అంతటి అదృష్టానికి నోచుకొని ధన్యమైన మురళి చక్కని ధ్వనిని మనకు అందిస్తుంది. ఆ ధ్వనిని క్షణకాలం కూడా తనలో ఉంచుకోకుండా ఖాళీ అవుతుంది. దీన్ని బట్టి మనకేం అర్థం చేసుకోవాలి? చాలామంది ఎవరికైనా చిన్న సాయం చేసినా లేదా ఏదైనా దైవకార్యము పుణ్యకార్యము చేసినా పదే పదే ఆ పనిని చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే సద్భావపూరితమైన కర్మలు ఆచరించిన మీదట ఆ విషయాన్ని ఏమీ లేకుండా అప్పటికప్పుడే మర్చిపోవాలి. అంతేగాని చేసిన పనిని మళ్ళీ మళ్ళీ పలుకుతూ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ మురళిలాగా ఖాళీ చేసుకోవాలి కానీ అట్లా చెప్పుకుంటూ తిరగకూడదు.
ఆ విధంగా శ్రీకృష్ణుని వేణుగానం భువనములను మోహింపచేస్తుంది, వేదములను మార్మోగిస్తుంది, వృక్షములను శాంతింపజేస్తోంది, కొండలను సైతం కరిగిస్తుంది, క్రూర మృగాలను పరవశింపజేస్తుంది, గోవులను తృప్తిపరుస్తుంది, గోపాలులను ఉన్మాదులుగా చేస్తుంది, ఓంకార భావం వెలుగుచుతుంది, గంధర్వులను సైతం మోహితులకును చేస్తుంది. ఆహా! ఎంతటి మధుర రసాస్వాదనము ఆ మురళీనాదం! ఆ మురళీనాదాన్ని శ్రవణం చేసిన వారి జన్మమే ధన్యము. మురళీనాదం అమరగానం. ఆ మురళీనాదాన్ని విని మురళిని చూసి ఈర్ష్యబడిన గోపికలు, రాధ ఒకసారి వేణువుని ఇలా అడుగుతారు: ఓ మురళి, నిత్యము శ్రీకృష్ణుని అధరామృతాన్ని గ్రోలుచూ రేయనక పగలనక వాననక ఎండనక సర్వకాల సర్వావస్థల యందు శ్రీకృష్ణుని అధరముల మీదనో మొలలోనో చేతి యందో వయ్యారముగా నిలిచి అయ్యారే అంటూ కులుకుతూ సిరికనులను సారింపజేసి చెంగావుల మధ్య నిలబడి సింగారములెరుగని ఓ బంగారు తల్లిగా అమాయకంగా కనిపిస్తావు. నిన్ను ధరించిన తర్వాతే కృష్ణుడు మురళీధరుడు అయ్యాడు. కృష్ణుని కన్నా ముందే నీ పేరే వినపడుతుంది కదా! ఇంతటి ధన్యత ఓ వెదురుగొట్టమా! నువ్వు ఏ వ్రతం చేశావని శ్రీకృష్ణుని పెదవుల మీద అంత సుఖంగా కూర్చున్నావు? ఆయన ఇచ్చే అధరామృతాన్ని మేమందరం ఆశిస్తుంటే నువ్వే మొత్తం తాగేస్తున్నావు. ఎంత పుణ్యం చేసుకున్నావు? మాకు కూడా చెప్పొచ్చు గదమ్మా! అంటూ కొంత నిష్ఠూరంగా, కొంత ప్రేమగా అడిగారట. అప్పుడు వేణువు, నేనే వ్రతమూ చేయలేదు. కాకపోతే నేను నా లోపల ఉన్న గాలిని కూడా తీసేసి శూన్యంగా మారాను. అంటే నన్ను నేను పూర్తిగా కృష్ణుడికి అర్పించుకున్నాను. అందుకే కృష్ణయ్య నన్ను తన పెదవులకు ఆనించుకున్నారు. నేను నాకంటూ ఒక వైఖరిని, నాదంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకొనక సదా శ్రీకృష్ణుడికి శరణాగతురాలనయ్యాను. కృష్ణయ్య ఏ రాగం ఆలపిస్తే ఆ రాగాన్నే పలుకుతున్నాను. ఆ రాగామృతాన్ని కూడా నాలో దాచుకోకుండా అందరికీ పంచుతున్నాను అని చెప్పిందిట. చూసారా, ఇదే మురళి ప్రత్యేకత. అందుకే మురళి ధన్యురాలై పలుకుతుంది, ధన్యులమై మనం వింటాం. దీనితో మనకేమర్థం అవుతుంది అంటే, మనలో నేను, నాది అనే అహంకారం పోతేనే భగవంతుడు మనల్ని దగ్గరకు తీసుకుంటాడని దీని పరమార్థం. ఆ మురళీస్వరముల యొక్క అవరోహణములని విననంతనే లోకమంతయు ఆనందమును మునిగిపోగా, ఆ సమయమున శ్రీకృష్ణుని యందే లగ్నమై ఉన్న మనస్సు గల వ్రజభామలు ఆ కమ్మని మురళీరోమును విన్నంతనే కృష్ణునిపై ప్రేమానురాగములు ఉప్పొంగి అనిర్వచనీయమైన గొప్ప ఆనందానుభూతికి లోనయ్యారు. అప్పటి వరకు వారి వారి పనులను చేసుకుంటున్న వారందరూ ఆనంద పారవస్యాన వారి పనులను మధ్యలోనే ఆపి ఎవరికి వారే ఎవ్వరికీ చెప్పకుండా కృష్ణుని దగ్గరకు పరుగులు తీయటం మొదలుపెట్టారు. అలా పరుగులు తీస్తున్నప్పుడు వారి కర్ణకుండలాలు వేగంగా అటూ ఇటూ కదులుతూ అల్లల్లాడుతున్నాయి. ఆ పారవస్యంలో వారికేమి చెయ్యాలో, ఏమి చేస్తున్నారో తెలియకుండా గోప్యం లేకుండా పరుగులు తీస్తున్నారు. గోప్యం లేకుండా అంటే ఏమిటో తెలుసుకుందాం.